ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా వర్డ్ డాక్యుమెంట్ని పీడిఎఫ్ కింద మార్చొచ్చు. అది కూడా చాలా ఈజీగా. ఇది నేను 3 మెథడ్స్ లోపు చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీరు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళినా పర్లా, లేదంటే ఇక్కడ మనకి గూగుల్ యాప్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ మనకి గూగుల్ డ్రైవ్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను న్యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి వర్డ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూద్దాం. నా వర్డ్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద ఉంది. ఒకసారి ఓపెన్ చేసి ఫైల్ ఎలా ఉందో చూద్దాం. నాకు ఇక్కడ మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి? 4 పేజెస్ ఉన్నాయి. నాకు ఈ 4 పేజెస్ పీడిఎఫ్ కింద మారిపోవాలి. క్లోజ్ చేస్తున్నా. ఇందాకది కంటిన్యూ చేస్తున్నా. న్యూ మీద క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. డెస్క్టాప్ మీద వర్డ్ డాక్యుమెంట్ కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. మీరు కింద అబ్జర్వ్ చేశారు అంటే నాకు ఫైల్ అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన ఫైల్ మనకి ఇక్కడ కనబడుద్ది. ఒకవేళ మీకు ఇక్కడ కనబడకపోతే రీలోడ్ దిస్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినా మనకు కనబడుద్ది. లేదంటే ఇక్కడ రీసెంట్ మీద క్లిక్ చేసినా మనం రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్ని కనబడతాయి. నేను సింపుల్గా రీలోడ్ దిస్ పేజ్ అంటున్నా. ఇక్కడ మనకి వర్డ్ డాక్యుమెంట్ కనబడుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్, ఇక్కడ గూగుల్ డాక్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏమైనా ఎడిట్ చేయాలి అన్నా చేయొచ్చు. ఇక్కడ మనకి 4 పేజెస్ వచ్చేస్తాయి. లాస్ట్ లైన్ నాకు అవసరం లేదనుకోండి, ఇక్కడ మీరు డిలీట్ చేయడం, లేదంటే ఫాంట్ మార్చుకోవడం, లేదంటే ఫాంట్ కలర్ మార్చుకోవడం, మనం ఎంఎస్ వర్డ్లో ఏదైతే చేయగలమో ఈ గూగుల్ డాక్స్లో కూడా సేమ్ చేయొచ్చు. సపోజ్ కలర్ మార్చాలి అంటే సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ మార్చుకుంటారు. అలాగే ఫాంట్లు మార్చాలి అంటే ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన ఫాంట్ మార్చుకోవడమే. కంట్రోల్-Z బ్యాక్ వచ్చాను. మీరు ఈ టెస్ట్ బదులు ఇంకో టెస్ట్ టైప్ చేయాలి అన్న టైప్ చేసుకోవచ్చు. ఇలా మీరు మొత్తం ఎడిట్ చేసిన తర్వాత ఇది మీకు పీడిఎఫ్ ఫైల్ కింద కావాలి అంటే ఫైల్లో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ లో ఇక్కడ ఫార్మాట్స్ కనబడతాయి. ఈ ఫార్మాట్స్ లో నాకు పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవ్వాలి. ఇక్కడ పీడిఎఫ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. పీడిఎఫ్ కింద మారిపోయింది. అలాగే మనం కింద ఎడిట్ చేసాం కదా, ఆ ఎడిట్ చేసింది ఎలా ఎడిట్ చేసామో సేమ్ అలాగే వచ్చుద్ది. ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా, ఇప్పుడు సెకండ్ మెథడ్ గురించి చూద్దాం. నేను డౌన్లోడ్ చేసింది డిలీట్ చేస్తున్నా. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మనకి ఫ్రీ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వెబ్సైట్ పేరు వచ్చేటప్పటికి ఐ లవ్ పీడిఎఫ్. ఇక్కడ వెబ్సైట్ కనబడుతుంది కదా, క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. పీడిఎఫ్ సైజ్ తగ్గించడం, మీరు పీడిఎఫ్ని ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ చేయొచ్చు. పీడిఎఫ్ మీద ఏమైనా వాటర్ మార్క్ యాడ్ చేయాలి అన్నా, లేదంటే మీరు ఏమైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే దానికి పాస్వర్డ్ ఉంటే ఇక్కడ మనం అన్లాక్ పీడిఎఫ్ ద్వారా పాస్వర్డ్ రిమూవ్ చేయొచ్చు. అలాగే మీ పీడిఎఫ్కి పాస్వర్డ్ పెట్టుకోవాలి అన్నా ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనం వర్డ్ టు పీడిఎఫ్ మారుద్దాం అనుకుంటున్నాం కదా, మీరు ఒకవేళ పీడిఎఫ్ టు వర్డ్ మార్చాలి అంటే ఇక్కడ ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి వర్డ్ ఫైల్ని పీడిఎఫ్ ఫైల్ కింద మార్చాలి కదా, దానికోసం ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసి ఆ ఫైల్ని అప్లోడ్ చేసుకోవాలి. నాకు డెస్క్టాప్ మీద వర్డ్ ఫైల్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ కింద కన్వర్ట్ టు పీడిఎఫ్, దీని మీద క్లిక్ చేయండి. మనకి ప్రాసెసింగ్ జరిగి డౌన్లోడ్కి వచ్చుద్ది. ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ఈ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఒకసారి ఓపెన్ చేస్తున్నా. పీడిఎఫ్ ఫైల్ ఇది మనకి సెకండ్ మెథడ్. ఇంకా ఫైనల్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి, సింపుల్గా ఈ ఫైల్ని ఎంఎస్ వర్డ్లో ఓపెన్ చేసేయండి. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్లో ఓపెన్ అవుద్ది కదా, మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకొని ఫైల్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్రియేట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసాము అంటే మనం పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ మీరు ఏమైనా నేమ్ మార్చాలి అన్నా మార్చచ్చు. ప్రతాప్ వర్మ. నాకు ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలి? డెస్క్టాప్ మీద అవ్వాలి. డెస్క్టాప్ మీద ఇచ్చి పబ్లిష్ అంటున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి డెస్క్టాప్ మీద పీడిఎఫ్ కింద కన్వర్ట్ అయ్యి కనబడుద్ది.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.